హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసుకుందాం. చాలా హెల్దీ స్వీట్. దీంతో పాటు శనగపిండి వాడకుండా ఇంకా పిండిలు ఏమీ లేనప్పుడు ఇలాగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్. ముందుగా స్వీట్ కోసం మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. కావాలనుకుంటే గేదె నెయ్యి అయినా తీసుకోవచ్చు. దీనిలో మనం 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి గోధుమ పిండిని కూడా బాగా కలిపేసుకొని ఈ గోధుమ పిండిని నెయ్యిలో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించవసరం లేదు. మనకి 2-3 నిమిషాల్లోనే చక్కగా కలర్ మారిపోద్ది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచవచ్చు, కానీ అడుగు భాగం అంతా కూడా ఎర్రగా అయిపోయి మనకి కలర్ మారిపోద్ది. కాబట్టి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు, కొంచెం బాదం పప్పు ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మన దగ్గర పిస్తా ఉంటే పిస్తా, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా దోరగా వేయించేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో మనం 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక 3/4 కప్పు వరకు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇది కరిగేలోపు మనం గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి వేయించుకున్న దానిలో 1 కప్పు వరకు మరిగించి చల్లార్చిన పాలు తీసుకోవాలి. మరిగించి చల్లార్చిన పాలని గోధుమ పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి గోధుమ పిండి కూడా చల్లగా అయిపోవాలి. పాలు కూడా చల్లారిన పాలు మాత్రమే వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండి మొత్తాన్ని కూడా పాల్లో బాగా కలిపేసుకోండి. స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకోండి. ఎక్కడా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. గోధుమ పిండిలో నీళ్లు వేసిన వెంటనే మనకి ఉండలుగా ఉంటుంది కాబట్టి చేత్తో కలిపేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం కూడా కరిగిపోయింది చూడండి. ఇక్కడ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత కలిపి ఉంచుకున్న పాలు, గోధుమ పిండిని దీనిలో వేసేసుకోండి. ఈ పిండి మొత్తం వేసిన తర్వాత గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి మనకి ఎక్కువసేపు పట్టదు. ఒక 2-3 నిమిషాల్లోనే చక్కగా మనకి దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది. మొత్తం అంతా ఇలాగా ముద్దలాగా అయిపోవాలి. గరిటెతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అలా 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ముద్దలా దగ్గరికి అయిపోయింది. నెయ్యి వేసుకున్నాం కాబట్టి పాన్కి అసలు అంటుకోదు. ఇలా ముద్దలాగా అయిన తర్వాత దీనిలో 2 యాలక్కాయలు తీసుకొని పౌడర్లా చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు యాలక్కాయ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి పాన్కి ఏమైనా అంటుకొని ఉంటే కనుక అది కూడా మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోద్ది. నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్న ఇంకా టేస్ట్గా ఉంటుంది. స్వీట్లో ఎప్పుడైనా నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా దగ్గరికి అనేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ వేయించి ఉంచుకున్న జీడిపప్పు, బాదంని వేసేసుకోవాలి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్ది. ఇంకా మనం గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ స్వీట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీంతో పాటు ఈ స్వీట్తో పాటు మనం ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు ఏదైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగా వడలు తయారు చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం శనగపిండి కూడా వాడకుండానే తయారు చేయవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గట్టిగా చేత్తో నలిపినట్లయితే చక్కగా స్ప్రింగ్ లాగా వస్తాయి. దీనిలో ఒక 2 పిడికిల వరకు పల్లీలు వేసుకోండి. మిరపకాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో అల్లం 1 ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోండి. జీడిపప్పు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇవి ఉంటే వేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షనల్ అన్నమాట, లేదంటే స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ 1/2 కప్పు వరకు తీసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి, కలర్ కోసం ఇంకా ఆరోగ్యం కోసం కూడా.
ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉల్లి ముక్కలకి పిండి అంతా బాగా పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది కాబట్టి ముందంతా కూడా పిండిని బాగా కలుపుకున్న తర్వాతే నీళ్లు వేసుకోండి. ఇక్కడ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పలచగా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి పిండి మనకి ఇలా ఉండాలి. కలుపుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న రౌండ్ బాల్లో చేసుకొని అరిచేతిలో పెట్టుకొని వడల్లా చేసుకోవాలి. పొయ్యి మీద నూనె పెట్టుకొని వేడైన తర్వాత ఈ వడలన్నింటినీ కూడా వేసేసుకోండి. అస్సలు విరిగిపోకుండా చక్కగా అరిచేతితోనే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ చేతికి అంటుకున్నట్టు అనిపించింది అనుకోండి, చేతికి తడి చేసుకొని ఈ వడలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ వడలన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి. వేగిన తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా మనకి కలర్ మారే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. అదే నూనెలో మనం పకోడీలా కూడా వేసుకోవచ్చు. ఇదే పిండితో, శనగపిండితో పని లేదు. ఇదే పిండితో కరకరలాడే పకోడీ కూడా తయారు చేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. వీటిని కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి వడలు రెడీ అయిపోయాయి. జీడిపప్పు పల్లీలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి పకోడీ కూడా వేగిపోతుంది. చూడండి ఫస్ట్ మనం ఎక్కువ నూనెలో వేయించే అవసరం లేదు. తక్కువ నూనెతోనే మనం క్రిస్పీగా పకోడీలను వేసుకోవచ్చు. చాలామందికి శనగపిండి పడదు కదా, అలాంటి వాళ్ళు ఇలాగా బియ్యం పిండి మరియు ఉప్మా రవ్వతో చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వడలు పకోడీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.